ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంఘటన అందరిని కలిచివేస్తుందో కుమ్మెర గ్రామంలో జరిగిన ఏదైతే 2 నెలల పసికందు పైన జరిగిన దాడి కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి చనిపోవడం కావచ్చు, ప్రతి ఒక్కరికి దీనిపైన బాధ అనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి బీఎస్ఎఫ్ భారతీయ ఎస్సీ ఫోరం నుంచి అయితే ఎవరైతే సభ్యులు వచ్చిండ్రో వాళ్ళతో మాట్లాడగలి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఏదైతే మనం ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉన్నాము అండ్ కుమ్మెర గ్రామంలో జరిగిన జాతరలో ఏదైతే ఈ సంఘటన జరిగిందో దానిపైన మీరు ఏమంటారు? ఇవాళ ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ ఈ యొక్క జాతర ఈ యొక్క జాతరలో జరిగినటువంటి సంఘటన ఒక 4 రోజుల క్రితం జరిగింది. ఆ యొక్క జాతరలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ యొక్క దేవాలయానికి వెళ్ళినటువంటి ఒక జంట ఏదైతే ఉందో, ఆమె భర్త సాకలి, భార్య మాదిగ సోదరి, వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పసికందు పాప, 2 నెలల పాప. ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది రెడ్డిలు వాళ్ళతోటి గొడవై, ఆ గొడవలో భాగంగా వాళ్ళ భర్తను కొడుతుంటే భార్య కూడా వెళ్ళి ఆపడానికి వెళ్ళింది. చేతిలో ఉన్నటువంటి పసికందు కూడా దెబ్బ తాకింది. మరి అది కావాలని కొట్టిరా ఎట్లా అనేది మనం అక్కడ లేము అని చూడలేదు. కాబట్టి పాప అనేది చనిపోవడం జరిగింది మల్తడి రోజు. వెంటనే అప్పుడే గాయం తాకింది, ఇంటికి వెళ్ళిపోయారు. కానీ పాప చూసేసరికి పాప పైన దృష్టి లేదు, భర్తను బాగా ఘోరంగా కొట్టారు కాబట్టి భర్త పైనే దృష్టి ఉంది. ఇక పాప కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ పాపకు సంబంధించి న్యాయం జరగాలనే యొక్క ఉద్దేశంతో ఇక్కడికి జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా ఏదైతే ఉందో, ఈ ధర్నాకు మద్దతు తెలియడానికి భారతీయ ఎస్సీ ఫోరం ఏదైతే ఉందో దీని తరఫు నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క గళాన్ని కూడా అక్కడ వినిపించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క కాంగ్రెస్ పాలనలో ఈ విధమైనటువంటి మరక అనేది మీ పైన పెట్టుకోవద్దంటే వెంటనే నేరస్తులను అనేది వాళ్ళను రెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అరెస్ట్ చేస్తలేరు అనేటటువంటి నింద అక్కడ ఉంది. కాబట్టి మీరు ఆ నింద తొడుపుకోకపోతే కనుక అది నిజమే అన్న భావన మేమందరం కూడా ఆలోచించాల్సి వస్తుంది. సంఘటన జరిగి 4-5 రోజులు అయిపోయింది. ఇప్పటివరకు కూడా కేవలం 3 అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది A1 to A9 ఉన్నారు. కేవలం 3 అరెస్ట్ చేశారు. మిగతా 6 మందిని అరెస్ట్ చేస్తలేరు. ఆర్డీఓ లీవ్లో ఉన్నారు అంటారు. ఎంఆర్ఓ యాక్షన్ తీసుకోవాల్సిన ఎంఆర్ఓనేమో మాకు తెలియదు సంఘటన అంటున్నాడు. ఇది ఎక్కడ చోద్యం? ఇది ఏం రాజ్యం నడుస్తుంది? ఇది అసలు సరికాదు. చిన్న 2 నెలల పాప అన్న, ఎంత అన్యాయం చెప్పండి. ఆ పిల్ల కనీసం చిన్న పిల్ల ముఖం చూసిన ఆగాల్సింది నీచులు. అంత ఘోరంగా కొడితే ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అంటే ఇంత ఘోరంగా కూడా కొడతారా అనేసి. అండ్ ఇదంతా ఒక హిందూ అగ్రవర్ణం వీళ్ళు చేస్తున్న అటాక్స్ ఇలానే ఉంటాయి, సో టెంపుల్స్ కూడా వెళ్ళకండి అనేసి కూడా చాలామంది వీడియోస్ రూపంలో అయినా లేకపోతే మెసేజ్ రూపంలో అయినా ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట. అంటే మనం తక్కువ జాతి వాళ్ళము, మనం టెంపుల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వెళ్తే ఇలాంటి అటాక్స్ జరుగుతాయి అనేసి చెప్పుకొస్తున్నారు. మరి మీరు బీఎస్ఎఫ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది తప్పు. దేవాలయాలకు వెళ్ళకూడదు అనేది తప్పు. ఎందుకంటున్న ఈ మాటనంటే, ఈ యొక్క దేవాలయాలు ఇది ఎక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల నుంచే దేవాలయాలకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మనం చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా దేవుళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా శూద్ర వర్గానికి చెందినటువంటి దేవుళ్ళే తప్ప మరి ఈ పలానా దేవుడు బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి చాలా తక్కువ. కాబట్టి ఆ నెరేటివ్లలో ఎవరి ఒపీనియన్లు వాళ్ళకు ఉన్నాయి. నేను దాన్ని టచ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ దేవాలయాలకు పోకపోవడం అనేది తప్పు. ఎందుకంటున్నా అంటే, ఆనాటి రామాయణం నుంచి మహాభారతం నుంచి అన్ని రాసింది కూడా సబండ వర్గాలే, నిమ్న జాతులే. ఆ వ్యాసుడైతేనేమి కానీ, వాల్మీకి అయితేనేమి కానీ, నేటి రాజ్యాంగం అయితేనే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ. కాబట్టి ఆ యొక్క సంఘటనకు దేవాలయాల్ని బహిష్కరించాలనేది చాలా తప్పు. ఒక దళితవాదిగా, ఒక అంబేద్కరిస్ట్వాదిగా, ఒక అంబేద్కర్ గారి ఆరాధకుడిగా నేను చెప్తున్నాను, అది తప్పు. కానీ దేవాలయాల్లో కులహంకారం ప్రదర్శించినటువంటి ఆ యొక్క రెడ్డిలు ఎవరైతే ప్రత్యేకంగా శ్రీకాంత్ రెడ్డి, మసూదాన్ రెడ్డి వగేరా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. విట్నెస్లు ఫ్రేమ్ చేయాలి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. రిమాండ్ పంపించి వాళ్ళపైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా దీని అంతటికీ సపోర్ట్ చేసినటువంటి, ప్రత్యక్షంగా అక్కడ ఉండి దాడి చేయించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ను కూడా బర్తరఫ్ చేయాలి. కలెక్టర్ గారు వెంటనే, ఎస్పీ గారు కూడా దీనిపైన స్పెషల్గా తీసుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ చిల్డ్రన్ పైన దానికి సంబంధించి స్పెషల్ యాక్టే ఉంది. ఆ యాక్ట్ ప్రకారం దీన్ని చేయాలి. ఇది కేవలం ఒక గొడవ కేసుగా కాకుండా దీనిపైన ఒక స్పెషల్ కేసుగా, అంటే ఏ విధంగానంటే దీన్ని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా తీసుకెళ్ళాలి. దీన్ని ఒక అటెంప్టివ్ మర్డర్ కమ్ కల్పబుల్ హోమిసైడ్, అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే ఈక్వల్ టు మర్డర్. అది సెక్షన్స్ పెట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము భారత ఎస్సీ ఫోరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అవునన్నా కాదన్నా, హిందూ ధర్మంలో ఇలాంటి కులోన్మాదం అయితే కొంచెం ఉంది అనేసి అయితే నేను అంటాను. సో ఇలాంటివన్నీ తగ్గాలి అంటే ఒక అడ్వకేట్గా లేకపోతే ఒక దళిత యాక్టివిస్ట్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు?
ఎస్, కులం ఉన్మాదము లేదు అని నేను అనను, అది అబద్ధం అవుతుంది. చాలా వరకు తగ్గింది, కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉన్మాదం అనేది ఇట్లాంటి నీచుల ద్వారా, కొంతమంది దుర్మార్గుల ద్వారా బయటకు వస్తున్నది. ఎప్పటికప్పుడు కులం అనేది కొన్ని చోట్లల్లో దాని విషం కక్కుతూనే ఉంది. కాబట్టి ఈ విషయం పైన నా అభిప్రాయం ఏంటంటే, ఒకటి, కులం ఉండడం తప్పు కాకపోవచ్చు, కానీ కుల ఉన్మాదం ఉండడం మాత్రం, కుల గజ్జి ఉండడం మాత్రం తప్పే. అది పోకపోతే ఖచ్చితంగా కులాలే బహిష్కరించాల్సినటువంటి అవసరం వస్తుంది. దానికి కూడా 100% మా మద్దతు ఉంటుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అన్నారు, కుల నిర్మూలన అనేది జరగాల్సిందే. దానికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. 100% ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మేము ఏకీభవిస్తున్నాం. అందరికీ ఉద్యమ జైభీములు. ఈరోజు బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి ఎంబడి నాగర్ కర్నూలు జిల్లాకి రావడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజులు కూడా ఈ కుల విపక్ష అనేది, ఈ చీడపురుగు అనేది ఇంకా రాష్ట్రంలోనే ఉంది, పోతలేదు. బాధాకరం ఏంటంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పక్క జిల్లా అయిన మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టి పెరిగిన జిల్లా. రేవంత్ రెడ్డి గారు ఈ నాగర్ కర్నూలులో, మహబూబ్నగర్లో ఎలక్షన్ల ముందు సభలు పెట్టిండు. ఏమని, మేము అధికారంలోకి వస్తే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను మా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, డిక్లరేషన్ ప్రకటిస్తాం, వాళ్ళకు తైలాలు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి మా ఎస్సీ, బీసీ, ఎస్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రాగానే తీరా చేసిందేంది, కులం పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దుర్మార్గాలను ఎక్కడా కూడా అడ్డుకోకపోవడం చాలా బాధాకరం. మీరు ఇదే ఇన్సిడెంట్ చూస్తున్నారు. మొన్న 2 నెలల కింద నల్గొండల సర్పంచ్ ఎలక్షన్లా ఒక బీసీ బిడ్డ, యాదవ్ కులానికి చెందిన బీసీ బిడ్డ మరియు మాదిగ కులానికి చెందిన ఇద్దరు కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తే, నువ్వు మా ఎదురుగానే ఎలక్షన్లు నిలబడతావా, నీ కులానికి అవకాశం ఎంత, నీ బతికెంత అని చెప్పి ఒక యాదవ్ కులస్తుని కిడ్నాప్ చేసి కొట్టి ఆయన నోట్ల మూత్రం పోసి, అదేవిధంగా సపోర్టుగా వచ్చిన మాదిగ వర్గానికి చెందిన వ్యక్తులను కూడా దాడి చేసిన నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలు ఉన్న రెడ్డి నాయకులు. మేము అందరు రెడ్డి వాళ్ళని అంటలేం, కానీ ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఏం చేస్తారు భాయ్ సాబ్? మీరు బయటకు వచ్చి చెప్పాలా కదా మీ నాయకులకి, అరే ఇట్లా కులం విపక్ష చూపేదురా భయ్, మనం అందరినీ కలిసిమెలిసిగా ఒక దగ్గర చూడాలని చెప్పి చెప్పాలా కదా. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో వండుకుంటా, రాష్ట్ర మంత్రులుగా వండుకుంటే ఏం చేస్తారు? ఈ నాగర్ కర్నూలుకి ఎంపీగా వ్యవహరిస్తుండు మల్లు రవి గారు, పెద్ద సీనియర్ నాయకులు. మా ఖాందానికి ఒక చరిత్ర ఉంది, నేను ఏకేస్తా పీకేస్తా అంటాడు, కానీ నాగర్ కర్నూలు చౌరాస్తాకు వచ్చి బాధితుల పక్షాన నిలబడే టైం లేదు. మళ్ళీ ఆయనే ఎస్సీల పేరు చెప్పుకొని ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఎంపీ అవుతాడు. ఆయనకు జూబ్లీ హిల్స్లో, రహమత్ నగర్ బస్సులా కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగే టైం ఉంది, కానీ ఈడికి వచ్చి బాధితుల పక్షాన నిలబడే టైం లేదు. ఏం చేసిరా నా రజకులు పాపం? మా మాలమాదిగలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప చెప్పు. అందరూ గుడికి వచ్చి దాడి చేసిరు అంటారు. రెడ్డి వాళ్ళు ఏమన్నారా అంటే తెలుసా, అరే మీరు మాలమాదిగలను పెళ్లి చేసుకోరు, మీరు ఇంకా కులం తక్కువ రాబాయ్, మీరు మా గుళ్ళలకు రావద్దని చెప్పి కొట్టి కేవలం ఒక 500 రూపాయలు అని చెప్పి ఒక బహానా చూపించి అమాయకంగా కొట్టిరు. మళ్ళీ తీరా చూస్తే ఆ గుడికి పెయింట్ వేసేటోళ్ళు వీళ్ళే అంట, ఆ గుడికి ఏమైనా సాఫ్ సఫాయి చేసేటోళ్ళు వీళ్ళే ముందు ఉంటారంట. ఇంత జరిగినా కూడా మళ్ళీ ఇంకేంది, ఆ బాధితురాలు ఎవరైతే మాదిగా ఆడబిడ్డ ఉందో ఆమె ఆ సర్పంచ్లని వాళ్ళని తాత పెద్దనాయన అని పిలుస్తారంట. అంటే ఒక రిలేషన్తో పిలిచినా కూడా కనికరం లేకుండా అన్యాయంగా కొట్టి 2 నెలల పసికొందని చూడకుండా పొట్టున పెట్టుకున్న ఆ దుర్మార్గులని శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాలా. స్థానిక పోలీస్ శాఖ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏం చేయాలా, నాకు ఇటువంటి బేకార్ నా కొడుకులను లోపలేసి 4 కాలు చేతులు ఇరగొడితే అప్పుడు చక్కగా అవుతుంది. ఈయన్ని చూసి వేరేవాడు బయటికి రాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇలా పైన యాక్షన్ తీసుకోలేరు అనుకో, ఇంకా వేరేవాడు మీరు రెచ్చిపోతాడు. ఆడ పక్క జిల్లాలో సర్పంచ్ని ఏం బీకలేరు రాబాయ్, మనల్ని ఏం బీకుతారు అని చెప్పి వాళ్ళు కులం ఉన్మాదం చూపిస్తారు. అందుకే ఎవడైతే కుల ఉన్మాదం చూపించాడో వాళ్ళ లోపలేసి బొక్కలు ఇరగొడితే అప్పుడు చక్కగా అవుతారు. ప్రభుత్వ పరంగా మా మారేడు మోహన్ గారు ఇప్పుడు సభను ఉద్దేశించి అదే చెప్పిర్రు, చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని లోపలేయాలా, మక్కలు ఇరగొట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వారిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు రామచంద్ర గారి నేతృత్వంలో నాగర్ కర్నూలు గడ్డ మీద ఏదైతే అమానుషమైన చర్య జరిగిందో ఆ విషయంలో దాని ఒక పూర్వోత్తరాలు తెలుసుకొని
ఇబ్బందురాలు ఒక కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక ఏకైక ఆకాంక్షతో ఇక్కడ రావడం జరిగింది. ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక రకమైన దుర్మార్గమైన వాతావరణము తెలంగాణలో ఉత్పన్నమైనది. ఎటు చూసినా కానీ దళిత బరుగు బలహీనుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా అడిగే నాదులు లేరు. ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ మీద జైలు శిక్షలు వేయించడం, రకరకాల కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించే ఒక శరామామలు అయిపోయింది తెలంగాణలో. కాబట్టి ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఏదైతే అమానుషమైన ప్రక్రియ జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఎవరెవరైతే నిందితులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా జైలు చేసినట్టయితే సభ్య సమాజంలో ఒక సంకేతం పోతుంది. ప్రభుత్వం కనీసం స్పందించని ఒక మంచి పేరున్న ప్రభుత్వానికి వస్తుందని ఈ సందర్భంగా మా ఒక అభిప్రాయం. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు దీనిపైన? ఇది కానివ్వండి, లేకపోతే సిద్దిపేటలో కానివ్వండి, సిద్దిపేటలో కూడా ఒక వివాహిత పైన ఇలాంటి ఘటన జరిగింది. దుర్మార్గం ఏమిటంటే తెలంగాణలో ముఖ్యమంత్రి చీమునెత్తురు లేని ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నాడు. సమాజంలో బలుగు బలహీనుల మీద అత్యాచారం జరిగిన అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినరు అనే ఏకైక కారణం అనే ఒక సాగుతోని ముఖ్యమంత్రి ఈరోజు ఆయన జాతికి సంబంధించిన ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ కారణం వల్లనే బహుశా స్పందించనస్తలేడేమో అని ఒక సమాజంలో ఒక వినికిడి. కానీ ఎవరైనా ఏమైనా ఉండొచ్చు కాక ఒక నిస్సహాయమైన బాలిక మీద ఆ రకంగా దుర్మానుషంగా వ్యవహరించి వాళ్ళ చావుకి కారణమైన వాళ్ళందరూ కూడా దండించబడాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలు పాలు చేయాలి. బీజేపీ నుంచి ఎంతమంది వచ్చారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలిసి ఎలాంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి నేతృత్వంలో దాదాపు ఒక 200 మంది డెలిగేషన్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే నాగర్ కర్నూలు మీద సర్వపక్షం ఏదైతే ఇక్కడ స్థానికంగా ధర్నా చేస్తుందో ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత చివరిలో ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా పరామర్శించి యథా సహాయం బీసీ కమిషన్ జాతీయ స్థాయిలో బీసీ కమిషన్కి కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక డెలిగేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా స్పందించి బీసీ కమిషన్ వాళ్ళు కూడా ఒక డెలిగేషన్ టీం రేపు రాబోతుందని ఇందాకే వార్త తెలిసింది. వాళ్ళు బీసీ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా వాళ్ళని కలిసి వాళ్ళకు కూడా సరైన రీతిలో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది.